అందరికీ నమస్కారం అండి. నేను మీ సుధా. ఈరోజు కార్తీక పురాణంలోని 13వ అధ్యాయం కన్యాదాన ఫలం. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనం చేయుట ముఖ్యం. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరించ శక్యం కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ, తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచిన ఫలం కలుగును. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునకు ఉపనయనములు చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను, ఎంతటి దుష్కృతములు చేసియున్నను, ఎంతటి వ్యభిచారం చేసియున్నను ఆ పాపములన్నీయూ పోవును. ఎన్ని నూతలు తటాకములు త్రవ్వినను పైన చెప్పినటువంటి ఒక్క బ్రాహ్మణ బాలునికి ఉపనయం చేసినందువలన వచ్చు ఫలితములకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును. ఇందులకు ఒక ఇతిహాసం కలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరితం. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజుండెను. అతనికి రూపవతి అయిన భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినాడు. భార్యతో అరణ్యముకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమున పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలం గడుపుచుండెను. కొన్ని రోజులకు అతనికి భార్య ఒక బాలికను జన్మనిచ్చెను. ఆ బిడ్డను అతిగారంతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలను సరిగ్గా లేనప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతిగారంతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కనుల పండుగగా ముద్దులొలుకుతూ మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినమున వనప్రస్థుని కుమారుడు బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజు కోరెను. అందులకు రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడుబీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేయుదునని చెప్పగా తన చేతిలో రాగి పైసైనను లేనప్పటికీ బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోర తపస్సాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తారింటికి పంపెను. అట్ల మునికుమారుడు భార్య వెంట పెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులను నమస్కరించి అంత వందకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు మునికుమారునిచ్చిన ధనప్రాప్తిని పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అటుల కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునని ఆశతో ఎదురు చూసిచుండెను. ఒకానొక సాధుపుంగవుడు తపాతి నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని, ఓయి, నువ్వెవడివి? నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమందు జన్మించే వానివలే ఉన్నావు. నీవీ అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశపు రాజును, సువీరుడును. నా రాజ్యమును ఆక్రమించుటచే భార్యా సమేతంగా నేను ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేది ఉన్నది లేదు. పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడైనందున ఈ కారాడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితో ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మ ఆలోచింపక కన్య నమ్ముకొంటివి. కన్యా విక్రయం మహాపాతకంలోనొకటి. కన్యను విక్రయించిన వారు ఎటువంటి దాన ధర్మములు చేసినప్పటికీ అవి నీకు ఫలితాన్ని ఇవ్వవు. అంతియునుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపిస్తారు. అటులనే కన్యను దానమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమవుటయేగాక అతడు మహా నరకము అనుభవించును. కన్యా విక్రయం చేసిన వారికి ఎటువంటి ప్రాయచిత్తం లేదని పెద్దలు వక్కాణించి ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారపు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానునకు కన్యాదానం చేయుము. అటుల చేసిన ఎడల గంగా స్నానం ఆచరించిన ఫలము, అశ్వమేధ యాగం చేసిన ఫలము పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలం కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా అందుకు రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖం కంటే దాన ధర్మముల వల్ల వచ్చిన ఫలం ఎక్కువ.
తాను బతికుండ భార్యాబిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చి ఏదో మోక్షం కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జాడవిచ్చుకోమంటావా? ధనము బంగారం కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్కచిక్కి శల్యమైన వారి లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐకిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనమిచ్చిన వారికే ఇచ్చి పెండ్లి చేయుదును, కన్యాదానం మాత్రం చేయను అని నిక్కాణించి చెప్పెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారి తాను వెళ్ళిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకుపోయి యమలోకములో అహిపత్రమును నరకభాగమున పడవేసి అనేక విధముల బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసుఖములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తి కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకొని వచ్చితిరి. అంతట శృతకీర్తి, నేనెరుగునంతంత వరకు ఇతరులకు ఉపకారం చేస్తిని, దాన ధర్మములు యజ్ఞాదులు చేస్తిని, నాకీ దుర్గతి ఏల కలిగెనునని నిండు సభలో యమధర్మరాజు కడకేకి నమస్కరించి, ప్రభూ, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతను సమానంగా జూచెదవు. నేనెప్పుడు ఏ పాపం చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు వచ్చుటకు కారణములేమి అని ప్రార్థించెను. అంత యమధర్మరాజు శృతకీర్తి గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడివి, నీవెటువంటి దురాచారము గాని చేసి ఉండలేదు. అయిననేమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమాశించి అమ్ముకొనెను. కన్యను అమ్ముకొనే వారి పూర్వీకులు ఇటు 3 తరములు అటు 3 తరములు వారును ఎంతటి పుణ్యాత్ములైనను నరకం అనుభవించుటయే గాక నీచ జన్మలు ఎత్తుదురు. నీవు పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, నేనెరుగుదును గాన నీకొక ఉపాయం చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునికి మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నది తీరన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడగు శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతంగా కన్యాదానం చేయించుము. అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు మొత్తం అందరూ స్వర్గస్థులై స్వర్గానికి ఏగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినను లేక విధి విధానంగా ఆబోతునకు వివాహం అనర్చినను కన్యాదాన ఫలము లభించును. కావున నీవు వెంటనే భూలోకమునకు వేగి నేను తెలిపినటువంటివి చేసిన నా ధర్మ కార్యముల వలన నీ పితృగణము తరింపురు, పోయిరము అని పలికెను. శృతకీర్తి యమునికి నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నది తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములన్నీ వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతివైభవంగా వివాహం చేసెను. అటుల కన్యాదానం చేయటం వలన సువీరుని కూడా పాపవిముక్తుడై స్వర్గలోకంలో నున్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సాయం చేసినను పుణ్యం కలుగును. కార్తీక మాసమున కన్యాదానం చేయవలెనన్న దీక్షభూని ఆచరించని వాడు విష్ణు సాన్నిధ్యం పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపలేనివాడు శాశ్వత నరకమునకు ఏగును. 13వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.